కీర్తనల గ్రంథం 71వ అధ్యాయం 8వ వచనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నదంటే, నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. స్తోత్రం దేవా, ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరచమని, సమస్త మహిమ మీరే తెచ్చుకొని కృప చూపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇది చాలా అద్భుతమైనటువంటి మాట, చాలా జాగ్రత్తగా గమనించాలి. భక్తుడు ఇక్కడ సెలవిస్తున్నటువంటి మాట 71వ కీర్తన 8వ వచనం మీరు చదివినట్లయితే మన హృదయం ఖచ్చితంగా ఉప్పొంగుతుంది. అక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట అది. 71వ కీర్తనలో మరి 8వ వచనంలో ఉన్నటువంటి మాట ద్వారా దేవుడు మన జీవితాల్ని కడతానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. 71:8 నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతా నా నోరు నిండి ఉన్నది. ప్రభావ వర్ణనతో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ మాటలు తన ప్రజలకు యెహోవా కాపుదలను సూచిస్తూ ఉన్నాయి. ఇక్కడ శత్రువులకు భీతి కలిగేలాగా దేవుడు కీర్తనకారుని పట్ల అనూహ్యమైనటువంటి శక్తిని ప్రదర్శించి ఉండొచ్చు. గమనించాలి ప్రియులారా. లేదా భవిష్యత్తులో జరగబోయేటువంటి దాని గురించి ఇక్కడ సూచనిచ్చి ఉండొచ్చు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అన్నమాట. ఇక్కడ కీర్తనకారుడు ఏదో ఒక శ్రమను అనుభవిస్తున్నాడు అనేటువంటి విషయం కూడా స్పష్టంగా తెలుస్తుంది. కీర్తనకారుడు శ్రమ పడటం చూసినటువంటి అనేకులకు దేవుడు అతన్ని శిక్షించాడని చెప్పి అనిపించింది. గమనించాలి. అందుకని ఇక్కడ నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతా కూడా నా నోరు నిండి ఉన్నది. ఈరోజు నింపాలి మనం. ఈరోజు మన కడుపులు నింపుతూ ఉంటుంటాం, మన జీవితంలో అనేకమైనటువంటి వాటిని నింపుతూ ఉంటుంటాం. కానీ మన నోటు నిండా నవ్వు పుట్టిస్తాను, నీ నోటు నిండా నవ్వునిస్తానని చెప్పి యోబు గ్రంథంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతా కూడా నా నోరు నిండి ఉన్నది. ఒకరోజు మీరు ఆలోచించండి, మీ నోరు దేనికి ఉపయోగిస్తూ ఉన్నారు? మీ నోటిని దేనికి ఉపయోగిస్తూ ఉన్నారు? మీ నోటిలో దేని చేత నింపబడి ఉన్నది? మీ నోరు ఎందుకు ఉపయోగపడుతున్నది? ఇది ఆలోచించదగ్గ విషయం. గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఈరోజు చాలామంది నోరును ఎదుటి వారిని శపించడానికి ఉపయోగిస్తున్నారు. నోటును ఉపయోగించి అనేకమైన కార్యాలు చేస్తున్నారు. కానీ దేవుని స్తుతించడానికి ఈ మాట చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఏంటంటే నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ. హల్లెలూయా. మీరు నోరు తెలిస్తే దేవుని ప్రభావాన్ని వర్ణించాలి. దినమంతా కూడా మీ నోరు దేంతో నింపబడాలంటే హృదయం నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందంట. హృదయం దేని చేత నింపబడింది? ఒక వాక్యం గుర్తుండదు మనకి, ఒక వాక్యం పట్ల అవగాహన ఉండదు మనకి, ఒక వాక్యాన్ని ధ్యానించడానికి సమయం ఉండదు మనకి. అంతా కూడా సమస్యలు. ఈ సమస్య నుంచి వారు ఎలా బయటపడ్డారు, ఈ సమస్యలు ఏం చేయాలి, ఈ అప్పులు ఎలా తీర్చాలి, ఈ అనారోగ్యం నుంచి ఎలా విడుదల పొందాలి, ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడాలి. ఎప్పుడు కూడా ఆలోచన ఏంటంటే సమస్యల వైపు ఆలోచన చేస్తూ ఉంటుంటాం. అన్ని పక్కన పెట్టి ప్రభు సన్నిధిలో గడపదామనేటువంటి ఆలోచన మనకు రానే రాదు. అన్ని పరిస్థితులు పక్కన పెట్టి ప్రభు సన్నిధిలో గడుపుదామనేటువంటి ఆలోచన మనకు రానే రాదు. వింటున్నారా? ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మన సమస్యలను పక్కన పెట్టి గడుపుతామో నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఊహించినటువంటి ఫలితాలు మనం చూడగలుగుతాం. యాకోబు అరౌండ్ ఆయన కూడా 12 గంటల ప్రభు సన్నిధిలో గడుపుంటాడు. కానీ అద్భుతమైన బ్రేక్ త్రూ చూశాడు. మోసగాడుగా మోకరించాడు, ఆశీర్వదించబడిన వాడుగా లేచాడు. మరి ఈరోజు నువ్వు కూడా 12 గంటల ప్రభు సన్నిధిలో గడుపుతూ ఉండగా, నీ సమయాన్నంతా కూడా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండగా, శాపంతో, లోపంతో, బాధతో, నిరుద్యోగంతో, గుడ్రాలతనంతో, వివాహం లేనటువంటి స్థితిలో, మరి ఏ స్థితిలో నువ్వు మోకరించావో, ఏ స్థితిలో నువ్వు ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నావో, ఖచ్చితంగా మోసగాడుగా మోకరించినటువంటి యాకోబు ఎలాగైతే బయటికి ఆశీర్వదించబడిన వ్యక్తిగా బయటికి పడ్డాడో, ఈరోజు నీ జీవితాన్ని కూడా దేవుడు అలా బయటికి తీసుకురావాలని చెప్పి ఆశపడుతున్నాడు. హల్లెలూయా. పోరాడి మరి బలాత్కారుల చేత పరలోక రాజ్యం పట్టబడుతుంది అంటాడు కదా మత్తయి సువార్త 11:12 మనం చూసినట్లయితే, బలాత్కారుల చేత పట్టబడుతుందండి పరలోక రాజ్యం. అనగా యాకోబు బలాత్కారం చేత
మోసగాడుగా ఉన్నటువంటి వ్యక్తి బలాత్కారంగా దేవుణ్ణి పట్టుకుని తన జీవితాన్ని మరి మార్చమని చెప్పి అడిగాడు. స్వతంత్రించుకున్నాడు ఆశీర్వాదాన్ని బలాత్కారంగా. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ కూడా మరి అక్కడ అద్భుతమైన కార్యం చూసింది బలాత్కారంగానే. ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దేవుని స్తుతించేవారు సనగరు, సనిగేవారు దేవుని స్తుతించలేరు. హల్లెలూయా. ఒక వ్యక్తిని మనం ఎప్పుడు పొగడగలుగుతాం? ఆ వ్యక్తి పట్ల ఎంతో ఇష్టము ప్రేమ ఉన్నప్పుడే. మనం దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాము అనేటువంటిది మన నోరు తెరిచినప్పుడు తెలుస్తుంది. ఒకరిని ఎంత ఎక్కువగా ఇష్టపడితే ఆ వ్యక్తి గురించి అంత ఎక్కువగా మాట్లాడుతుంటుంటాం. నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తి నువ్వైనట్లయితే దినమంతా కూడా నీ నోరు నిండిపోతుంది. దేనితోటి? దేవుని కీర్తించడంతో, దేవుని యొక్క ప్రభావాన్ని వర్ణించడంతో. బైబిల్లో ఉందా కదా ఈ మాట? హల్లెలూయా. బైబిల్లో ఉంది కదా ఈ మాట? హల్లెలూయా. ఆ మాటను మీరు విశ్వసించినట్లయితే దేవ నిజమే, నీ కీర్తితోటి, నీ ప్రభావంతో ఈ దినమంతా కూడా నా నోరు నింపుతాను. ఇంతవరకు నా నోరు ఎప్పుడు తెరిచినా నాకున్న సమస్య, అప్పు, అనారోగ్యం, నిందలు, వీటి గురించే మాట్లాడుతున్నాను నేను. అవన్నీ పక్కన పెట్టేస్తాను ఈరోజు. అవన్నిటిని నేను తీసేసుకుంటాను. ఈరోజు మాత్రం నా నోటి నిండా నీ కీర్తి, నీ ప్రభావ వర్ణన ఇవే ఉంటాయి. ఈ రోజంతా నీ కీర్తి గురించే మాట్లాడతాను. దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత శక్తిమంతుడు, దేవుడు ఎంత బలవంతుడు, దేవుని కార్యాలు ఎటువంటివి, వీటినే నేను కీర్తిస్తాను. ఆకాశం మహాకాశం పట్టజాలన్నటువంటి దేవా అని చెప్పి దేవుని కీర్తిస్తాను. హల్లెలూయా అని చెప్పి మీరు తీర్మానం చేసుకోవాలి. దేవుని కీర్తించాలి. దేవా, ఈరోజు నా నోటిలోంచి వచ్చే ప్రతి మాట నిన్ను కీర్తించే మాట ఉంటుంది. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు నా అప్పును కొట్టివేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు, ఒక్క రోజులో ఒక్క క్షణంలో నా జీవితాన్ని మార్చేటువంటి వాడు. హల్లెలూయా. ఆయన మహోన్నతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడైనటువంటి తండ్రి, సమాధానకర్త అయినటువంటి అధిపతి అయిన ఆయన ఆకాశ మహాకాశం పట్టినటువంటి వాడు అయినప్పటికీ మనిషిగా నా కొరకు వచ్చినటువంటి వాడు. ఆయన గొప్పవాడు, ఆయన త్యాగం గొప్పది, ఆయన ప్రేమ గొప్పది. ఇలాగా దేవుని కీర్తిస్తూ, దేవుని మహింపరుస్తూ ఉన్నటువంటి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. ఆయన ప్రభావం వర్ణించాలి. ఆయన కోటాను కోటల దూతల చేత స్తుతించబడుతున్నాడు, కొనియాడబడుతున్నాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పి నిరంతరం కూడా స్తుతించబడుతున్నాడు. ఆయన ఎంత ప్రభావం! ఆయన యొక్క కాంతి నేను చూడలేను, ఆయన ముఖ కాంతి నేను చూడలేను. ఆయన మహాశక్తివంతుడు, మహాబలవంతుడు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక దూతే 185,000 మంది ఒక రాత్రిలో హతం చేస్తే, అటువంటి కోటాను కోటల దూతల చేత కొనియాడబడుతున్న దేవుడు ఇంకెంత గొప్పవాడు అని ఆయన్ని కీర్తించడంలోనే మన నోరు నింపబడాలి. ఆయన యొక్క ప్రభావాన్ని వర్ణించడంలోనే మన నోరు నింపబడాలి. దినమంతా కూడా మన నోరు నిండిపోవాలంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే వాళ్ళ యొక్క సమయాన్ని ఇలాగ దేవుని కీర్తించడానికి ఈ రోజున డిసైడ్ చేసుకోండి, ఈరోజు నా సమస్య గురించి మాట్లాడను, ఈరోజు నా అప్పు గురించి నేను మాట్లాడను, ఈరోజు నాకున్నటువంటి ఏది కూడా నేను మాట్లాడను, కేవలం దేవుని మాత్రమే స్తుతిస్తాను, దేవుని మాత్రమే కనపరుస్తాను, దేవునికి మాత్రమే నా జీవితాన్ని కేటాయిస్తాను, దేవుని మాట ఉచ్చరిస్తాను. నా నోట్లోంచి ఈరోజు నేను పలికే ప్రతి మాట ప్రభుని మహింపరిచే మాట మాత్రమే నేను పలుకుతాను. నేను పలికే ప్రతి మాట కూడా ప్రభుని గణపరిచే మాట మాత్రమే నేను పలుకుతాను. ఈ రోజున నా బిడ్డలకు ఉన్న సమస్యల గురించి మాట్లాడను, నాకున్న అప్పుల గురించి మాట్లాడను, నాకున్న అనారోగ్యం గురించి మాట్లాడను, నాకున్న పేదరికం గురించి మాట్లాడను, నాకున్న ఒంటరితనం గురించి మాట్లాడను, నాకున్న మానసిక ఒత్తిడి గురించి మాట్లాడను, నా మీద ఉన్నటువంటి నిందల గురించి మాట్లాడను. దేని గురించి నేను మాట్లాడను. ఈరోజు కేవలం దేవుని గురించి మాత్రమే మాట్లాడతాను. ఈరోజు కేవలం దేవుని మాటలు మాత్రమే పలుకుతాను. ఈరోజు కేవలం దేవుని సన్నిధి మాత్రం నేను అనుభవిస్తాను అని మనం తీర్మానం చేసుకున్నప్పుడు మన జీవితం ఊహించినటువంటి కార్యాలు చూస్తుంది ప్రియులారా. మన జీవితం ఊహించిన సంఘటనలు జరుగుతూ ఉంటుంటాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రతి వారం ఈ యొక్క 71వ కీర్తన 8వ వచనాన్ని మన జీవితానికి అన్వయించుకుందాం. 71వ కీర్తన 8వ వచనాన్ని ఈరోజు మన జీవితానికి అప్లై చేసుకుందాం. 71వ కీర్తన 8వ వచనం ప్రకారం ఈరోజు ఈ 12 గంటలు మన దేవుని సన్నిధిలో గడుపుతాం. హల్లెలూయా. నీ కీర్తితోని, నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతా కూడా నా నోరు నిండి ఉన్నది. దినమంతా కూడా నా నోరు నిండి ఉన్నది. దేవా, నా నోటిని నింపినందుకు వందనాలు. నీ కీర్తితో, నీ ప్రభావంతో నా నోరు నింపినందుకు వందనాలు.
నీ స్తుతించే భాగ్యం నాకు ఇచ్చినందుకు వందనాలు, నీ స్తుతులతో నా నోరు నింపినందుకు వందనాలు, నీ యొక్క ప్రభావంతో నా నోరు నింపినందుకు వందనాలు దేవా అని మనం సిద్ధపడినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, డిసైడ్ చేసుకుందాం, మనం డెడికేట్ చేసుకుందాం, దేవుని కీర్తిందాం. ఆయన కీర్తి మహాప్రభావవంతమైనటువంటిది. ఆయన గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. 30 లక్షల మంది ప్రజలకు ఆయన ఒక్క రోజులోనే విడుదల ఇచ్చాడు. 30 లక్షల మంది ప్రజలకు ఒక్క రోజులోనే మాంసాన్ని ఇచ్చాడు. 30 లక్షల మంది ప్రజలకు ఒక్క రోజులోనే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. 30 లక్షల మంది ప్రజల యొక్క మరి అప్పులను ఒక్క రోజులోనే తీర్చేశాడు. హల్లెలూయా. 30 లక్షల మంది ప్రజలకు మరి దేవుడు ఒక్క రోజులోనే అంతమంది కావాల్సినటువంటి బంగారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. 30 లక్షల మంది ప్రజల యొక్క జీవితాల్లో ఒక్క రోజులోనే వెలుగును నింపాడు. 30 లక్షల మంది ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు వారందరి జీవితాలను 400 సంవత్సరాల యొక్క బానిసత్వాన్ని ఒక్క రోజులోనే బయటకు వచ్చేలా చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క రోజులోనే. కాబట్టి ఈ రోజున నీ పరిస్థితి ఏదైనా సరే, నీ స్థితిగతులు ఏదైనా సరే, నువ్వు వెళ్తున్న సిచ్యువేషన్ ఏదైనా సరే, నువ్వు కొన్ని సంవత్సరాలుగా నువ్వు ఆ పరిస్థితిలో ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా అటువంటి సిచ్యువేషన్ కూడా నువ్వు వెళ్తున్నట్లయితే ఒక్క రోజులోనే నీ పరిస్థితిని మార్చగలని దేవుడు మనకున్నాడు. ఒక్క రోజులోనే మన స్థితిగతులను మార్చగలిగిన దేవుడు మనకున్నాడు. ఒక్క రోజులోనే నీ సిచ్యువేషన్ సాడ్నెస్ని గ్లాడ్నెస్గా మార్చేటువంటి దేవుడు. హల్లెలూయా. నీ యొక్క మరి ప్రార్థనను, నీ యొక్క పరిస్థితిని ప్రైజింగ్గా మార్చేటువంటి దేవుడు, నీ ప్రేయర్ పాయింట్ని నీ ప్రైజింగ్ పాయింట్గా మార్చేటువంటి దేవుడు మనకున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నింపుతానంటున్నాడు, నీ ధన నిధులను నింపుతానంటున్నాడు, నీ నోటిని నింపుతానంటున్నాడు, నీ నోటి నిండా నవ్విస్తానంటున్నాడు. నమ్ముతున్నారా? దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు. మన పరిస్థితులు ఎలాగున్నా, మన స్థితిగతులు ఎలాగున్నా, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగినటువంటి వాడు. హల్లెలూయా. దయచేసి ఎవరు కూడా మీ సమయాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. ఈ యొక్క 12 గంటలు ప్రభు సన్నిధిలో గడుపుదాం. దేవుణ్ణి కీర్తితోనూ ప్రభావంతోనూ మన నోటిని నింపేసుకుందాం. మన నోరు తెరిస్తే ఖచ్చితంగా దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. అటువంటి భాగ్యం ఇక్కడ ఉన్న వారందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.